ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम सूर्पकर्णाय नमः ओम हिरण्मयाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वहितप्रदायकाय नमः ओम श्री महागणाधिपतये नमः షోడశనామ పూజాం సమర్పయామి నమస్కరోమి నమస్కారం చేసుకోండి పుష్పాలు అత్యంత పూజ చేసి తర్వాత అగరబత్తి వెలిగించండి ఓం వనస్పత్యే భగవతివే అనాగంధే సుహేనం ఆగ్రే సర్వదేవానాం ధూపాయ ప్రతిష్ఠితాం ధూపమాగ్రాపయామి శ్రీ మహాగణాధిపతయే నమః ధూపాన్నిచ్చి దాన్ని స్థిరమైనటువంటి స్థలంలో ఉంచండి తదంగత్వేన సాక్షాత్ దీపం దృశ్యామి కాలిపోద్ది ఒకసారి దాన్ని పక్కన కూర్చోబెట్టి నీకు అవ్వదు పూజ మనస్ఫూర్తిగా చేసుకునేలా ఉండదు సోదా సైలెన్స్గా కూర్చునే టైప్ కాదు ఫ్యాన్ కాలిపోతానమ్మా ఫ్యాన్ కట్టేది లేచిపోతాడు ఆ మట్టి వినాయకుడు బొట్టది పెట్టారా పట్టుకోకుండా ఉండేలా ఉండాలి ఇక్కడ ఏదో ఒకటి పెట్టాలి ఇలా అలా అయితేనే బాగుంటుంది అన్నీ విడదీసేపు వేసి నమస్కారం చేయండి నీళ్ళంటే చోటు Kalau tidak saran.
కంగారు కాదు ఇది చెప్తుంది కదా అన్ని చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ పూజ చేయించుకునే వాళ్ళు పూజ చేయించుకునేది కాదనుకుంటా అని చెప్పినాడే దేవుడికి. ఇది ఎక్కడ పడిహో గంట గంట ఇది అది పువ్వులు తీసుకోవాలి, పువ్వులు చేతితో తీసుకొని అప్పుడు అది మంత్రం చెప్తున్నారు కదా. గంట చేతితో పట్టుకొని చిన్నోడు వదలకు, నేను పట్టుకునేదాకా అలా చేతితో ఇలా పట్టుకో. చేసి పొద్దున సింపుల్గా పోయి Thank you. 嗯。
పైకి ఎత్తండి. చిన్నవా పైకి లేపమన్నాడు అయ్యో. తర్వాత వినాయకుడు ఉండేటటువంటి ఆకును కానీ పళ్ళెంతో కానీ తీసి ఒకసారి పైకి ఎత్తండి. ఓం యజ్ఞాని యజ్ఞమయంకి దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యహన్నం దేహనాకం మహిమానస్యంత్యత్ర పూర్వే సాధ్యాహి దేవః దేవదేవ సనతభావమస్తు శోభనకాలే పునరాగమనాయ చ. ఏమని చెప్పాలి ఫస్ట్ వినాయకుడిని కలుపుతారు. పూర్వకాలంలో శివుడు మొదలైనటువంటి ముందు విఘ్నేశ్వర ఉత్పత్తిని, వినాయక చవితి గొప్పతనాన్ని, ఆ రోజు చంద్రదర్శనం వల్ల కలిగే దోష కారణాలను, దాని నివారణను విపులంగా తెలుసుకోవాలని ఉత్సాహం కొద్ది మునిశ్రేష్ఠుడైనటువంటి సూత మహాముని వద్దకు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తమకు తెలియచేయవలసిందిగా కావడంతో సూత మహర్షుల వారు చెప్పడం ప్రారంభించారు. నాయనులారా, పూర్వం గజరూపం కలిగినటువంటి గజాసురుడు అనే రాక్షసరాజు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగానే గజాసురుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ పరమేశ్వరుడిని స్తుతించి ప్రార్థించి అతని అనుగ్రహాన్ని పొందినవాడై, స్వామి, నువ్వు ఎల్లప్పుడూ కూడా నా ఉదరంలోనే కొలువు ఉండాలి, నాలోనే ఉండిపోవాలి అని కోరడంతో భక్తపరుడైనటువంటి మహేశ్వరుడు అతని కోరికను తీర్చడం కోసం గజాసురుని కడుపులో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో చూస్తే పార్వతీదేవి తన భర్త జాడ తెలియక అనేక చోట్ల పలు విధాలుగా వెతికిస్తూ కొంతకాలానికి గజాసురుని గర్భంలో తన భర్త బందీ అయి ఉన్నాడన్న సంగతి తెలుసుకుని బయటికి రప్పించే మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. తన భర్త పరమేశ్వరుని వృత్తాంతం అంతా కూడా చెప్పి శ్రీహరిని శరణు కోరింది. మహాత్మా, గతంలో నీవు భస్మాసురుని బారి నుంచి నా పతిని రక్షించి నాకు అప్పగించావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయంతో నా భర్తను రక్షించగల సమర్థులని నీవే స్వామి. వెంటనే ఏదో ఒకటి చేయమని విలపించే పార్వతికి శ్రీహరి అభయం ఇచ్చాడు. నేనున్నా నీకెంపుపైను అంటూ ఆమెను ఓరడించి పంపించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసురుని సంహారానికి గంగిరెద్దు మేడమే సరైన ఉపాయంగా భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలందరితోనూ తలొక వాయిద్యాన్ని ధరించేసి తాను మాత్రం చిన్ని చిన్ని గంటలు సన్నాయి ధరించి గంగిరెద్దుల ఆటగాడిగా పాత్ర ధరించి గజాసురుని నగరానికి చేరి అక్కడ ముఖ్యమైన వీధుల్లో జగన్మోహనకరంగా ఈ గంగిరెద్దుల ఆట ఆడిస్తూ ఉంటే ఊరి జనులంతా కూడా మైమర్చిపోతున్నారు ఈ ఆటను చూస్తూ. సరే, గజాసురుడు మరి ఆ రాజ్యానికే రాజు కదా. ఈ వార్త రాజుగారి చెవిలో పడటంతో ఈ బృందాన్ని తన కోటకి రప్పించుకుని తన భవనం ముందు ఈ గంగిరెద్దుల మేళం ఆడించేందుకు ఏర్పాటు చేయించాడు. ఇక బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా తమ వాయిద్యాల ఘోషతో మంచి నాదాన్ని పలికిస్తూ ఉంటే జగన్నాటక సూత్రధార అయినటువంటి శ్రీహరి చిత్ర విచిత్రంగా నంది స్వరూపుడైనటువంటి గంగిరెద్దును ఆడిస్తూ ఉంటే గజాసురుడు పరమానంద భరితుడై ఉప్పొంగిపోయాడు. మీకేం కావాలో కోరుకోండి, ఇస్తానన్నాడు. అప్పుడు శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది మామూలు గంగిరెద్దు కాదు, శివుని వాహనం అయినటువంటి నంది. శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇచ్చేవయ్యా అనేసరికి ఆ మాటలకి గజాసురుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తే అని గుర్తించి ఇక తనకి మరణం తప్పదు అని భావించిన వాడై తన ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఒక కోరిక కోరాడు. అదేమంటే, స్వామి, నీ సన్నిధిలో మరణించడం కన్నా నాకు అదృష్టం ఉంటుంది, కానీ నా శిరస్సును 3 లోకాల్లోనూ పూజనీయం చేసి నా చర్మాన్ని నీవు ధరించాలి పరమేశ్వర అంటూ శివుని వేడుకున్నాడు. శివుణ్ణి బయటకు పంపించడానికి గజాసురుడు అంగీకరించడంతో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా తన పదునైన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చివేసింది నంది. గజాసురుని గర్భంలోంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. దాని విష్ణుమూర్తి, పరమేశ్వర, నీవు లయకర్తవు, అయినా దుష్టులకు ఇలాంటి వరాలు ఇస్తే పాముకి పాలు పోసినట్టు అవుతుంటున్నా, దుష్టులను శిక్షించడమే మన కర్తవ్యం అంటూ హితోపదేశం చేసి ఈ బ్రహ్మాది దేవతల నుంచి వీడ్కోలు తీసుకుని తాను వైకుంఠానికి చేరుకోగా పరమేశ్వరుడు తన నంది వాహనంపై కైలాసానికి ఎంతో ఆతృతగా వెళుతూ ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి పరిస్థితి ఎలా ఉంది అంటే, తన భర్త రాబోతున్నటువంటి వార్త దేవతల ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందం చెంది తాను అభ్యంగన స్నానం కోసం సిద్ధమై తన భర్తను ఊహించుకుంటూ నలుగు పిండితో అనాలోచితంగా ఒక బాలుడు బొమ్మను చేసి
దానికి ప్రాణం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటూ జగన్మాతకి సాధ్యం కలిగేది ముచ్చటపడి ఆ పిండి బొమ్మకు ప్రాణం తీసింది. అమ్మ అని పిలిపించుకుని ఆనందించి తలస్నానం పూర్తయ్యే వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ వాకు ద్వారం వద్ద ఆ బాలుని కాపలా ఉంచింది. స్నానం పూర్తయిన తర్వాత ఆభరణాలు అలంకరించుకుంటూ పతి రాక కోసం తన మందిరంలో ఎదురు చూస్తుంది పార్వతీదేవి. ఇంతలో నందివాహనంపై రానే వచ్చాడు పరమేశ్వరుడు. వచ్చి లోనికి వెళుతున్నప్పుడు ద్వారం వద్ద కాపలా ఉన్న బాలుడు శంకరుడిని అడ్డగించి, నీవు ఎవరు, లోపలికి వెళ్ళరాదు, ఇది అమ్మ ఆజ్ఞ అంటూ బాలుడు, ఇది నా ప్రాంగణం, నన్ను అడ్డగించడం తప్పు, నన్ను వెళ్ళనీయమని శివుడు ఇలా ఎంతసేపు బుజ్జగించినా కూడా బాలుడు ఒప్పుకోకపోవడంతో పరమేశ్వరుడు చాలా కోపాన్ని పొందినవాడే బాలుని కంఠాన్ని త్రిశూలంతో నరికి లోనుకున్నాడు. ఇక పార్వతీదేవి తన భర్తను చూసి ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాలతో స్వాగతం పలికి వారిరువురు కూడా పరమానందభరితంగా ప్రియమైన మాటలతో ముచ్చట్లాడుకుంటూ ఉండగా కొంతసేపటికి ద్వారంలో ఉన్న బాలుని ప్రస్తావన రాని వచ్చింది. పరమేశ్వరుడు జరిగిన తప్పుదాన్ని తెలుసుకుని దాన్ని పార్వతీదేవికి చెప్పి దుఃఖితురాలైనటువంటి ఆమెను వివరించి బాలుని బ్రతికించేందుకే నిర్ణయించుకుని తనతో పాటు తీసుకొచ్చిన గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశారు. ఆ సమయంలో ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు గజాననుడిని ఎంతో ప్రేమగా పుత్రవాత్సల్యంతో పెంచుకుంటూ ఉండగా గజాననుడు కూడా తన తల్లిదండ్రుల్ని పరమ భక్తితో సేవిస్తున్నారు. ఇతడు సులభంగా తిరగడం కోసం అనింత్యుడు అని ఒక ఎలుకరాజును వాహనంగా చేసుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఉమామహేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలశాలి, పరాక్రమవంతుడు. ఆయన వాహనం నెమలి. ఈ కుమారస్వామి దేవతల సేనా నాయకుడిగా పేర్కొన్నాడు. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ తమ కార్యసిద్ధికి విఘ్న నివారణ కోసం ఒక సమర్థులైన అధిపతిని తమకు అనుగ్రహించమని కోరగా శంకరుడు తన కుమారులిద్దరిని పిలిపించి ఈ ఆధిపత్యాన్ని ఎవరు చేస్తారు అన్నంతలో గజాననుడు నేను జ్యేష్ఠుడే కాబట్టి ఆధిపత్యాన్ని నాకే ఇవ్వాలని, గజాననుడు మరుగుజ్జు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని తనకే ఇవ్వాలంటూ కుమారస్వామి తండ్రిని కోరడంతో పరమేశ్వరుడు ఇద్దరికి కూడా ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే, మీలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్య నదుల్లోనూ స్నానమాడి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అనడంతో కుమారస్వామి సరేనని తన నెమలి వాహనంపై వెళ్ళాడు. గజాననుడు ఒక్కసారిగా నెచ్చుకుపోయి తండ్రిని సమీపించి, తండ్రి, నా అసమర్థత తమకు తెలిసి కూడా ఈ విధంగా ఆజ్ఞాపించారే, మీకు ఇది తగున? మీ పాదసేవకుడిని నా యందు దయించి తగిన ఉపాయాన్ని తెలిపి నన్ను ఆదుకోమని ప్రార్థించడంతో మహేశ్వరుడు దయాహృదయుడే ఒక ఉపాయాన్ని తెలిపాడు. కుమార, నీవు నారాయణ మంత్రాన్ని పఠించు. ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించినంత మాత్రాన 300 కల్పముల పుణ్యనదుల్లో స్నానం చేసిన వాడు అవుతాడు అని ఆ మంత్రాన్ని గజాననుడికి ఉపదేశం చేయగా నారాయణ మంత్రాన్ని గజాననుడు జపిస్తూ ఆది దంపతులు సాక్షాత్తు జననీ జనకులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుని సేవిస్తూ కైలాసంలోనే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల గంగా నదికి స్నానవాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి స్నానాన్ని ముగించుకుని వెళుతూ గజాననుడు ఎదురయ్యాడు. ఈ విధంగా 3,50,00,000 నదుల్లో కూడా అదే విధంగా జరగడంతో కుమారస్వామికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కైలాసాన్ని చేరుకుని తండ్రి సమక్షంలో ఉన్న గజాననుడిని చేరి నమస్కరించి తనకంటే ఎక్కువ శక్తియుక్తులు ఉన్నటువంటి అన్నగారి మహిమ ఇంతవరకు నేను తెలుసుకోలేక పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. ఈ విజ్ఞానపత్యాన్ని గజాననుడికి ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుడికి విన్నవించుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడి చేత భాద్రపద సూట చదువుతున్నాడు. గజాననుడికి విఘ్నేశ్వరాధిపత్యం అప్పగించబడింది. ఆనంద నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడు, విఘ్న నాయకుడు, ప్రమదగణాలకు అధిపతి కనుక గణపతిగా కీర్తించబడి మొదటి పూజలు అందుకునేందుకై అర్హతను పొందడం జరిగింది. ఆ పర్వదినం రోజున కైలాసంలో 3 లోకాలలోనూ విఘ్నేశ్వరుని పూజించి తమ శక్తి కొలది కుడుములు, ఆకుకూరలు మొదలైనటువంటి పిండి వంటలు, టెంకాయ, చలిమిడి, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలైనటువంటి భక్ష్యాలను సమర్పించారు భక్తులంతా. ఈ పూజల్ని అందుకుని రుచికరమైన భక్ష్యాలను తృప్తిగా భుజించిన విఘ్నేశ్వరుడు కొన్నిటిని చేత ధరించి మరికొన్నింటిని తన మూషికానికిచ్చి మెల్లమెల్లగా నడుచుకుంటూ సూర్యాస్తమయ వేళకు కైలాసాన్ని చేరుకున్నవాడై తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేసేందుకై ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఇలా దండప్రయాణం చేయడానికి వినాయకుడు పడుతున్న ఇక్కట్లను చూసి శివుని శిరస్సులో ఉన్నటువంటి చెవులు కప్పును నింపాడు. రాజదృష్టి తగిలితే రాళ్ళు కూడా పిండవుతాయి అనే సామెత నిజమైనట్లుగా
విఘ్నేశ్వరుని పట్టపది అందులోంచి కుడుములు ఆ ప్రదేశంలో వెళ్ళాయి. దాంతో గణపతి మృతి చెందారు. పార్వతీదేవి శోకిస్తూ చంద్రుని చూసి, ఓరి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కదరా, కనుక నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపరంగం పొందదురుగాక అని శపించింది. సరిగా ఆ సమయంలో సప్తఋషులు మరో చోట యజ్ఞం చేస్తూ తమ భార్యలతో హోమగుండం చూస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూస్తూ మోహించాడు. సప్తఋషులు శాపం ఇస్తారేమో అని ఒకటి భయపడుతూ శక్తిహీనుడే క్షీణించుకోవడం చూసిన అతని భార్య స్వాహాదేవి భర్త పరిస్థితిని గ్రహించి ఒక్క అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాన్ని తానే ధరించి అగ్నిని సమీపించింది. సప్త ఋషులు ఈ విషయాన్ని గ్రహించిన వారై అగ్నిదేవుడితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి వారిని విడిచిపెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, పార్వతి ఇచ్చిన శాపం ధర్మల ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి ఇలాంటి నీలాపనం కలిగింది. అప్పుడు దేవతలు ముందు ఋషిపత్నుల సమస్య పరమేశ్వరునికి తెలియచేయగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అగ్నిహోత్రుని భార్యే ఈ విధంగా ఋషిపత్నుల రూపాన్ని ధరించి వచ్చినట్లుగా చెప్పి సప్త ఋషుల్ని సమాధానపరిచాడు. వారితో పాటు కైలాసానికి చేరుకున్న బ్రహ్మదేవుడు ఉమాశంకరుల్ని సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి వారికి ఆనందాన్ని కలిగించాడు. అప్పుడు దేవతలందరూ కూడా, అమ్మ జగజ్జనని, నీ శాపం వల్ల లోకాలన్నిటికీ కీడు జరుగుతుంది, దాన్ని ఉపసంహరించాలి అని ప్రార్థించగా పార్వతి ఏ రోజునైతే విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడు ఆ రోజున చంద్రుడిని చూడకూడదు అంటూ శాప అవసానం ఇవ్వడంతో దేవతలు అక్కడి నుంచి నిష్క్రమించి ఆ రోజున అనగా భాద్రపద శుద్ధ చదువుతున్నాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడ్డారు. ఇది చంద్రదర్శన దోషాన్ని తెలిపే గాథ అంటూ సౌరగాథలకు చెప్పసాగారు సూత మహాముని. నాయనగారా, పూర్వం చంద్రవంశాన్ని పుట్టినటువంటి ధర్మరాజు అనే రాజు ఉండేవాడు. అతని గ్రహచారం బాగుండకపోవడం చేత అతని రాజ్యాన్ని జ్ఞాతులైన దుర్యోధనాదులు మాయాజీవంలో అపహరించగా భార్యతోనూ తమ్ములతోనూ కలిసి భీకరమైన అడవికి వెళ్ళవలసి వచ్చింది. ఆ అడవిలో బ్రహ్మజ్ఞానులు మహా తపస్సులు అయినటువంటి మునీశ్వరులు ఉండడంతో ధర్మరాజు వారిని చూసి సంతసించి సూత మహాముని ఆశ్రమానికి పోయి తత్తరపాటుతో తాను, భార్య, సోదరులు ఆ ముని శ్రేష్ఠునికి నమస్కరించారు. ఆ ముని ఆజ్ఞ ఎదుట కూర్చుని సకల శాస్త్రాలు తెలిసిన దాయాదులు కౌరవులు మాయాజూతంలో మమ్మల్ని ఓడించి మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అనేక విధాలుగా బాధించి మాకు తీరని దుఃఖాన్ని కలిగించారు. కానీ మీ దర్శన భాగ్యంతో మా దుఃఖం అంతా కూడా దయవించి మమ్మల్ని అనుగ్రహించి మా రాజ్యాన్ని తిరిగి పొందడం కోసం, దైవవరం కోసం ఏదైనా ఒక మహావ్రతాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకోని మునీశ్వర అని వేడుకోగాని అప్పుడు సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఓ పాండవులారా, మీరందరూ కూడా వినండి. వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం మానవులకు సంపదలను, సౌఖ్యాలను అన్నింటినీ వృద్ధి చేసేది. చాలా రహస్యమైన వ్రతం ఇది. సకల పాపాలను పోగొట్టి పుత్ర పౌత్రాదులను వృద్ధి చెందించేది ఈ వ్రతం. ఓ పాండవులారా, మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించడం జరిగింది. కుమారస్వామి పరమేశ్వరుడిని అడిగిన విధం, ఈశ్వరుడు కుమారునికి బదులు చెప్పిన రీతిని ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను వినండి. మునులందరికీ ఉనికి పట్టు అయినటువంటి రమ్యమైన కైలాస పర్వత శిఖరం మీద కల్పవృక్షం కింద బంగారు సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని ఉండగా కుమారస్వామి లోక కళ్యాణార్థం జనులకు మేలు చేయగోరిన వాడై తండ్రిని చూసి, ఓ పినాకపాణి, మానవుడు ఏ వ్రతాన్ని చేసినట్లయితే అతనికి సాటి లేని సంపదలు, పుత్ర పౌత్రాదులు, ధనధాన్యాలు కలిగి సుఖపడతాడు. ఓ మహాదేవ, అలాంటి ఓ మంచి వ్రతాన్ని అనుగ్రహించిన కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. కుమార, సుఖ సంతోషాలను, సకల సంపదలను, దీర్ఘాయుషును, కోరిన కోరికలను, పాడి పంటలను వృద్ధి చేసేటువంటి గణపతి పూజ అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పరిశుద్ధుడై సంధ్యావందనం మొదలైన నిత్యకర్మలను పుచ్చుకుని తన శక్తికి తగినట్లుగా ఖర్చుకు లోపం చేయకుండా బంగారంతో గాని, వెండితో గాని, తుదకు మట్టితో గాని వినాయకుని ప్రతిమను తయారు చేసుకుని తన ఇంటి ఉత్తరం వైపున ఒక పాలవలిని ఏర్పాటు చేసుకుని దాని కింది భాగంలో పీఠం పెట్టి మధ్యలో 8 దళాల కమలాన్ని బియ్యం పిండితో ఏర్పాటు చేయాలి. దానిపై స్వామి ప్రతిమను ఉంచి భక్తిపూర్వకంగా తెల్లని గంధంతోనూ, అక్షతలు, పువ్వులతోనూ, గరిక పోచలతోనూ, 21 రకాల పత్రాలతోనూ పూజ చేసి ధూపదీపాలను సమర్పించాలి. నేతితో వండిన పిండి వంటలు, పిడుగులు మొదలైనవి రకానికి 21 చొప్పున సమర్పించాలి.
టెంకాయలు, ఇంకా అరటి పండ్లు, నేరేడు పండ్లు, వెలగ పండ్లు, చెరుకు గడలు, అనేక రకాల భక్ష్య భోజ్యాలు, పళ్ళు నైవేద్యం పెట్టి వినాయకుని సన్నిధిలో నాట్యం చేసి పాటలు పాడి పురాణ శ్రవణం మొదలైన ఉపచారాలతో వినాయకుని సంతృప్తిపరిచి వేదవిద్యులైనటువంటి బ్రాహ్మణులకు వాయనదానం ఇచ్చి తదుపరి తాను బంధుమిత్రులు తృప్తిగా నూనె తగలకుండా భోజనం చేయాలి. ఇదే వినాయక వ్రతం. ఈ విధంగా భక్తితో ఈ వ్రతాన్ని చేసిన వారికి అనుకున్న పనులని ఎలాంటి సందేహం లేకుండా సిద్ధిస్తాయి. ఆ మరుసటి రోజున ఉదయాన్నే నిద్రలేచి ముందు రోజులాగానే సకల అనుష్ఠానాన్ని తీర్చుకుని గణనాయకుడికి పునఃపూజ చేయాలి. ఆ రోజున ఒక బ్రహ్మచారికి వినాయకుడి ప్రీతి కోసం నూతన వస్త్రాలతో తన శక్తికి తగిన సంభ్రమంతో తాంబూలాగురించి సత్కరించాలి. పిమ్మట తన పురోహితునికి తన శక్తికి లోపం చేయకుండా దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా తాంబూలం దక్షిణ ఇచ్చి భోజనం పెట్టాలి. ఇది వ్రతాలన్నింటిలోనూ ఉత్తమమైన వ్రతం. 3 లోకాల్లోనూ ప్రసిద్ధి చెందింది ఈ వ్రతం. మొదటి కల్పంలో దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నెరలు ఇంకా అనేక మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. ఓ ధర్మరాజా, ఈ ప్రకారం పరమేశ్వరుడు తన పుత్రుడైనటువంటి కుమారస్వామికి ఉపదేశించాడు. కావున నీవు కూడా ఈ ప్రకారంగా గణపతి పూజ చేయి, తప్పకుండా నీకు జయం కలుగుతుంది. నా మాట నమ్ము, ఇది నిజం. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎందరో ఆచరించి సుఖించారు. ఈ వ్రతాన్ని చేసి దమయంతి నలుడిని పొందింది. శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణిని జాంబవతిని పొందాడు. ఇంద్రుడు ఈ వ్రతాన్ని చేసి వృత్తాసురుడిని సంహరించగలిగాడు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సందర్భంలో రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. గంగను భూమికి తెచ్చిన సందర్భంలో భగీరథుడు, దేవతలు రాక్షసులు అమృతాన్ని పుట్టించే సందర్భంలోనూ సాంబుడు తన కుష్ఠరోగాన్ని మానుకుపోవడానికి శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తమ కోరికలను తీర్చుకోగలిగారు. ఇట్లు సూతమహాముడు చెప్పగా ధర్మరాజు ఆ విధంగా గణపతి వ్రతాన్ని చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని పొంది తన భార్య సోదరులతో సుఖించాడు. ఇక చంద్ర దర్శన దోషాన్ని చెప్పే మరో ముఖ్యమైన గాథ సమంతకోపాఖ్యానం. ద్వాపరయుగ కాలంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి కొంతసేపు సంభాషించుకున్న తర్వాత, స్వామి, సాయంకాలం అయింది కదా, ఈరోజు వినాయక చవితి, పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు కదా, నాకు సెలవు ఇప్పించండి అంటూ కైలాసంలో జరిగిన పూర్వ వృత్తాంతాన్ని చెప్పి తాను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దాంతో ఆనాటి రాత్రి ఎవరూ చంద్రుడిని చూడకూడదు అంటూ తన పొరలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆకాశం వైపు చూడకుండా గోశాలలోకి వెళ్లి పాలు పెరుగుతూ పొరపాటున పాల కడవలో చంద్రబింబాన్ని చూసి, అయ్యో, నాకెలాంటి అపనింద రాబోతుందో కదా అనే అనుమానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహం వల్ల సమంతకమణిని వరంలో పొందాడు. దాని ప్రభావం ఏమిటంటే రోజుకు కొన్ని బారుల బంగారాన్ని పొందగలగడమే ఈ వరం యొక్క గొప్పతనం. ఆ మణిని ధరించి శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు వచ్చిన సత్రాజిత్తును, అతనితో పాటు సూర్యుని వలె ప్రకాశిస్తున్న సమంతకమణిని చూసిన శ్రీకృష్ణుడు దాన్ని గురించిన విశేషాన్ని తెలుసుకున్నవాడై ఆ మణిని తనకు ఇమ్మని అడగడంతో సత్రాజిత్తు నిరాకరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేట కోసం అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం అతన్ని చంపి ఆ మణిని ఎత్తుకుపోతూ ఉంటే జాంబవంతుడు దాన్ని చంపి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు. ఇక్కడ సత్రాజిత్తు రాజ్యంలో అందరూ ఏమనుకుంటున్నారంటే శ్రీకృష్ణుడు సత్రాజిత్తు తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించుకుపోయాడు అనే వార్త దావానలంగా వ్యాపించింది. ఈ విషయం శ్రీకృష్ణుని చెవిలో కూడా పడింది. తాను శపించబడిన చవితి చంద్రుణ్ణి క్షీరఘటంలో చూసినందువల్లే తనకి ఎలాంటి అపవాదు సంభవించింది అన్న సంగతి గుర్తు తెచ్చుకున్న శ్రీకృష్ణుడు ఆ సంగతి బలరాముడితో చెప్పి మణిని సంపాదించడం కోసం, ఈ నిందను తొలగించుకోవడం కోసం సిద్ధపడిన శ్రీకృష్ణుడు కారణజన్యుడు సమర్థుడు కనుక సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళి అక్కడ ఒక చోట ప్రసేనుడి మృతదేహం, మరింత దూరంలో చచ్చిపడి ఉన్న సింహాన్ని చూసిన వాడై ఆ పైన జాంబవంతుని కాలిగుర్తుల ఆధారంగా వెతుకుతూ జాంబవంతుని గుహను వెతికి పట్టుకున్నాడు. ఆ గుహలో ఒక తొట్టులో వేలాడుతున్న సమంతకమణిని చూసి దాన్ని చేజెక్కించుకుని బయలుదేరుతున్నంతలో జాంబవంతుడు చూశాడు. శ్రీకృష్ణునితో భీకరమైన యుద్ధం చేశాడు. అలా ఆ యుద్ధం 28 రోజుల పాటు జరిగింది. చివరకు జాంబవంతుడు ఓడిపోయిన వాడే శ్రీకృష్ణుణ్ణి అలనాటి త్రేతాయుగంలోని రాముడిగా పోల్చుకుని తనకు రామావతారంలో ఇచ్చిన వరం ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కృష్ణావతారంలో ఇలా నెరవేరింది అని గ్రహించి శ్రీకృష్ణుని అనేక విధాలు ప్రార్థించి పూజించి
ఆ సమంతమణినే గాక కన్యామణి అయిన తన కుమార్తె జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ మణిని సంపాదించిన వాడు ద్వారకకు చేరుకుని పురప్రముఖులందరినీ రప్పించి సభ జరిపించి ఆ సభకు సత్రాజిత్తును కూడా రప్పించి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి ఆ సమంతమణిని సత్రాజిత్తుకు అప్పగించి తనపై వచ్చిన అపనందన పోగొట్టుకున్నాడు. సత్రాజిత్తు తన తప్పును తెలుసుకున్నవాడే శ్రీకృష్ణుని మన్నింపు కోరి సమంతమణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన దేవతలు, గంధర్వులు, మానవులు మొదలైన వారంతా కూడా శ్రీకృష్ణునితో ఏమంటున్నారంటే, స్వామి, నీవు అవతారమూర్తివి, సమర్థుడివి కాబట్టి ఈ నీలాపనందను పోగొట్టుకోగలిగావు. ఇది అందరికీ సాధ్యమవుతుందా? మరి సామాన్యుల సంగతి ఏమిటి? దీనికి ఏదైనా ఉపాయం సెలవీయవా స్వామి అని ప్రార్థించగా శ్రీకృష్ణ భగవానుడు, భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే వినాయకుని యథావిధిగా పూజించి వినాయకుని కథను, ఈ సమంతకోపాఖ్యానాన్ని కూడా విని అక్షతలు తలపై వేసుకుంటారో వారు ఆ రాత్రి పొరపాటున చంద్రుడిని చూసినా కూడా దోషాన్ని పొందరు, నీలాపనిందలు పొందరు అని వరమిచ్చారు. ఇది సమంతకోపాఖ్యానం. మనసులో కలిసిన కార్యాలన్నీ నెరవేర్చేవాడు కాబట్టి ఆ వినాయకునికి సిద్ధి వినాయకుడనే పేరు ప్రసిద్ధిలో వచ్చింది. ఈ గణనాథుని విద్యారంభంలో పూజించినట్లయితే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే కార్యసిద్ధి, బిడ్డలు లేనివారు పూజిస్తే బిడ్డలు, పెళ్లి కాని కన్యలు పూజిస్తే గుణవంతుడైన భర్తను పొందుతారు. సుమంగళి పూజిస్తే సౌభాగ్యం కలుగుతుంది. విధవ పూజించినట్లయితే పై జన్మల్లో వైధవ్యం రాని రాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల వారు కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే భేదం లేకుండా యథావిధిగా ఈ వ్రతాన్ని చేయవచ్చును. గణనాయకుని ప్రసాదం వల్ల అందరికీ కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయి. పుత్ర పౌత్ర వృద్ధి, పుష్కలమైన పాడి పంటలు, సిరి సంపదలు కలుగుతాయి. నాయన, శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తరించండి అంటూ పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజుకు అతని సోదరులకు సూత మహాముని చెప్పడం జరిగింది. స్కంద పురాణంలోను ఉమామహేశ్వర సంవాదంగా మనం తెలుసుకున్న వినాయక చవితి వ్రత కథ సంపూర్ణం. సర్వే జనా సుఖినో